అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారండి. ఏమంటున్నారంటే, మొన్న జరిగిన మహాన్యూస్ ఛానల్ పైన దాడి కేవలం ఒక నిరసన మాత్రమే, ముందుంది అసలు పండుగ అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఆయన చెప్పేది అది కేవలం శాంపుల్ సైజు, దాడులు దాష్టికాలు ఎట్టుంటాయో చూపిస్తామని కదా దాని అర్థం. ఇండైరెక్ట్గా ఓపెన్గా మన మహాన్యూస్ పైన జరిగినటువంటి దాడి మనం అందరం చూసాము. నారా లోకేష్ గారు అయితే అండి సాక్షి పైన అంటే దాన్ని ఉదహరిస్తూ ఆంధ్రాలో సాక్షి పైన దాడి జరిగినప్పుడు మీరేం చేస్తున్నారని అంటున్నారు. అయ్యా మీరు మర్చిపోతున్నారా? క్లారిటీగా చూడండి. ఒక మాట మాట్లాడేటప్పుడు నారా లోకేష్ గారు ట్వీట్గా చేశారు సాక్షి పైన ఇది తప్పు అని. ఎవరైతే దాడి జరిగిందో ఒక చోట అర్ర చోట్ల వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పరిధిలో శిక్షకు కూడా గురి చేశారు నారా లోకేష్ గారు. అంటే ఆయన ఆసే మినిస్టరు హోంశాఖ ఆయన పరిధిలో లేకున్నా కూడా అంటే టీడీపీ ఎవరైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో టీడీపీ సభ్యత్వం ఈయన బిడ్డలతో సమానంగా చూస్తున్నాడు ఆయన. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా. కాబట్టి వీళ్ళు క్రమశిక్షణతో ఉండాలా, వీళ్ళు తప్పులు చేయకూడదని చెప్పి ఇలాంటి వాళ్ళని చూసి 10 మంది నేర్చుకునే విధంగా ఉండకూడదని చెప్పి వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళపైన సుమోటోగా కేసు పెట్టి మరీ వీళ్ళని జైలుకు వరకు తీసుకెళ్ళినటువంటి ఈ నారా లోకేష్ గారితో వీళ్ళకి పోలిక. అదే ఇక్కడ చంద్రబాబు గారితోనూ అదేవిధంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారితోనూ పోలుస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి తప్పేందండి, నారా లోకేష్ గారు, బాబు గారు, కళ్యాణ్ గారు మహాన్యూస్ పైన దాడి జరిగితే ట్వీట్ చేశారు. ఇది తప్పు అని ఖండించారు. అది కూడా తప్పేనా? ఈయన విషయానికి వస్తే జగదీశ్వర్ రెడ్డి గారి విషయానికి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన కోట్లాను కోట్లు ఏదైతే అప్పుడు అవినీతి పరంగా చేశాడో, కొల్లగొట్టాడో తెలంగాణ ప్రజల యొక్క డబ్బులు, అది డబ్బులు కొల్లగొట్టిన బలుపుతో ఏమని చెప్పినాడు, మహారాష్ట్ర వరకు పోయి తలా 1 లక్ష పంచేసి వచ్చాడు దాదాపు 60-70 మందికి. ఆడున్నటువంటి రైతులు అనే పేరుతో ఎవరికి పంచాడు అనేది మనం దాంతో అంత డీప్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి మనకు అనవసరం, అప్రస్తుతం. ఏ మోడ్లో దేశ్కి నేత అంట వచ్చినాడు. ఈ క్రమంలో లేనిది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఆంధ్రాకు వచ్చి తోట చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వాడిని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా పెట్టి ఏడా పోటీ చేద్దాం అంటున్నారు. ఇప్పుడు నీకు ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఏడ కనిపిలా. ఆంధ్ర, నా మహారాష్ట్ర, నా సిక్కిము, ఆ సిక్కింలోని క్యాపిటల్ నా గ్యాంగ్టక్, అంటే నా అరుణాచల్ ప్రదేశ్, నా అస్సాము ఇవన్నీ చెప్తా ఉన్నాడు కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా లాస్ట్ 1 సంవత్సరంలో చూస్తే అండి చంద్రబాబు నాయుడు గారు సార్ ఇక్కడ పోటీ చేద్దాము, దగ్గరలో ఏ ఎంపీటీసీ ఎలక్షన్తో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దయచేసి పోటీ చేద్దాం సార్ అని చెప్పి బాబు గారు ఒప్పించుకుందాం అంటే ఒప్పించుకోలేకపోతున్నారు కార్యకర్తలు, తెలంగాణ కార్యకర్తలు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మరింత దివాలా తీసినది, అసలు అంధకారణ్యంలో మునిగిపోయినది, అంత పీడించబడిందండి లాస్ట్ 5 ఏళ్ళలో. దీన్ని దాటి మైండ్ సెట్ పెట్టి రాజకీయంగా తెలంగాణలో ఎదగాలంటే ఖచ్చితంగా టైం అవసరం అవుతుంది, స్పేస్ అవసరం అవుతుంది. ఇమీడియట్గా బాబు గారు మాట చెప్పలేకున్నాడు, మనం పోటీ చేస్తాం నేను చెప్పలేకున్నాడు. ఓపికగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మీరు తొందరపడద్దని చెప్తున్నాడు. కానీ పోటీ చేయాలంటే ఆయన ఒక మాట చెప్పలా, చేస్తారా లేదా కూడా మనకి ఎవరికి తెలియదు. ఈ క్రమంలో అసలు ప్రతి విషయానికి చంద్రబాబు గారి పేరు తీసుకురావడము, టీడీపీ పేరు తీసుకురావడము, ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా మహాన్యూస్ పైన దాడి జరిగితే టీడీపీకి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం నాకు అర్థం కాలా. ట్వీట్ చేయడం తప్పైంది వీళ్ళకి. సరే బా, మీరన్నట్టు ఇంకెందుకు కుల్లం మాట్లాడదాము. టీడీపీకి ఏదో మహా న్యూస్ ఏదైతే ఉండదో ఆ న్యూస్ సపోర్ట్ అనుకుందాం, లేదా TV5, ABN, NTV, ఇంకొక న్యూసో, ఏ సోషల్ మీడియానో అందరూ సపోర్ట్ అనుకుందాం. ఇప్పుడు ఏ ఛానల్కైనా ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ తీసుకొని కొన్ని ముందుకెళ్తున్నాయి. కుల్లంగా వాస్తవంగా మాట్లాడాలంటే ఇప్పుడు న్యూస్లో ఏ న్యూస్ వస్తున్నాయి, బాబు గారు 50 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం కంప్లీట్ చేసుకున్నాడని చెప్పి ఎక్కడైనా వేసారా? బాబు గారు మొన్న సీఎం అయినప్పుడు దాన్ని ఏమైనా హల్చల్ చేస్తా బాబు గారిపై ఏమైనా కనీసం ఒక 15 నిమిషాలు స్పెషల్ స్టోరీ వేసారా? లేదా కళ్యాణ్ గారు 21 సీట్స్కి 21 గెలిచినప్పుడు సెంచరీ ఏదైతే అయిందో 21 గెలిచినప్పుడు అప్పుడైనా స్పెషల్ స్టోరీ ఒక 10 నిమిషాల స్టోరీ వేయగలిగినారా? లేదే న్యూస్లో. అంటే ఆ న్యూస్ అనేది ఎవరికి వంత పడుతుంది? బీఆర్ఎస్కే. వాస్తవంగా అండి ఏ యూట్యూబ్ ఛానల్కైనా అంతో ఇంత ఇన్కమ్ ఉంటుంది. కానీ మీరు కావాలంటే నేను అబద్ధాలు చెప్పడం నా ఉద్దేశం కాదు. దాన్ని ఏదైతే మనం పోస్ట్ మార్టం అంటారు కదా, ఓపెన్గా వెలికి తీసి ఓపెన్గా చెప్పడం అనేది నా సహజ శైలి, అట్లా చెప్తున్నా. ఆ రకాన్ని చూస్తే యూట్యూబ్ ఛానల్స్ కన్నా అంతో ఇంత ఇన్కమ్ ఉంటుంది, లేదా వీళ్ళు ఏమైనా యూట్యూబర్స్ ప్రమోషన్ రూపంలోనూ అంతో ఇంతో. ఎందుకంటే ఒక 1 మ్యాన్ షో లేదా ఒక 4-5 మంది టీం ఉంటారు కాబట్టి అంతో ఇంతో ఇన్కమ్ మిగులుతుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వచ్చి ఏమవుతుందంటే ఒకరు కేవలం
₹1,00,00,000 అనుకోండి, ₹1,00,00,000 ఖర్చు పెడితే 1 మంత్లో 40 లక్షలే వాళ్ళకి వచ్చే ఆదాయం. ఓకే. ఇది త్రూ ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ కానీ అది కానీ ఇది కానీ. దాన్ని బట్టి మొహమాటం లేదు. ప్రతి ఛానల్ ఎవరో ఒకరికి కొద్ది మేర సపోర్ట్ ఉంటారు, కానీ న్యూట్రల్గా చేసే వీడియోస్ ఉంటాయి. మనం అదే మహా న్యూస్లో తెలంగాణకి ఉద్యమ సమయంలో ఎంత సపోర్ట్ ఇచ్చిందో మనం అందరూ మనం మర్చిపోయినారా? లేకుంటే కేసీఆర్ గారికి ఎన్నిసార్లు జేజేలు బలిగిందో మర్చిపోయినారా? అదంతా లేదు, అవన్నీ పట్టించుకోరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఏ పంత అయితే తీసుకున్నాడో రప్ప నరుకుతామని చెప్పి ఆ పంతాల్లోనే ఒకప్పుడు కేసీఆర్ గురువు జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడు అంటా ఉన్నారు. అవును. ఇప్పుడు కాలం మారింది కాబట్టి నవ వయసులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ దృష్టిలో. 55 ఏళ్ళ నవ యువకుడు. ఈ యువకుడు వచ్చే ఆలోచనలు గొప్పగా ఉంటాయి, బేసిక్గా ఉంటాయని చెప్పి ఈయన తీసుకున్నటువంటి పంతాన్ని ఇక్కడికి అమలు చేద్దాము, కరెక్ట్గా వయసులో ఉన్నాడు కదా, ఆయన చెప్పింది కరెక్ట్గానే ఉంటుందని చెప్పి కేటీఆర్ లేకుంటే హరీష్ రావు వీళ్ళ దృక్పథం కంటే ముందు జగన్మోహన్ రెడ్డిని చూసి ఇన్స్పైర్ అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఆ దృష్టిలో వెళ్తున్నారు. అంత ఆశమాషిగా కాదు. ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క రేవంత్ రెడ్డి. మన టీడీపీ వాళ్ళు కొద్దిమంది కూడా ఓపెన్గా ఖండించారు. రేవంత్ రెడ్డి గారు లేకుంటే పోలీస్ వ్యవస్థ పట్టించుకోవట్లేదు అని చెప్పి ఖండించారు కదా. చూస్తా ఉన్నాను ఏమవుతుందో, బొమ్మ ఎట్టుంటుందో చూపిస్తారు. మీరు అన్నారు కదా కేవలం దాడి చేసి ఇది కేవలం నిరసన సైజు ఎట్టుంటాయి దాడులు మేము చూపిస్తామని చెప్పి. ఉన్నది రేవంత్ రెడ్డి. రెండోసారి ఈ తప్పు రిపీట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జైలు పాలవుతారు. ఇప్పుడు ఈ టీడీపీ చేసిన తప్పేంది? టీడీపీ తెలంగాణ నడిబొడ్డు అయినటువంటి హైదరాబాద్లో పుట్టడం తప్ప అండి. అక్కడ పుట్టింది టీడీపీ. అప్పుడు మరి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మనం ఏం చేయలేం దాన్ని. ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు సరే ప్రాంతాల వారిగా విడిపోయినాము, 2 నాలుకల ధోరణి 2 కళ్ళ ధోరణి అని చెప్పి బాబు గారిని వేరు చేసి చూపిస్తూ ఉన్నారు. అట్లానే మళ్ళీ మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటండి? ఈ ఆంధ్రోడు అది ఇది అన్నారు. ఈ ఆంధ్రాకి వచ్చే కదా నువ్వు పోటీ చేయాలనుకున్నది కేసీఆర్ గారు. ఒక వారానికి ముందు చూస్తే కవిత గారు ఆంధ్ర బిర్యానీ పేడ అంటే తెలుసు కదా, ఏది ఆవులు లేకుండా గేదెలు దాని నుంచి వచ్చే దాన్ని అన్నారు. దాంతో పోల్చింది ఆంధ్ర బిర్యానీ. ఏమన్నా తెలంగాణ బిర్యానీ గురించి లేకుంటే తెలంగాణ గురించో లేకుంటే తెలంగాణ యొక్క సాంప్రదాయాల గురించి ఒక్క మాట అనే ధైర్యం ఎవరికన్నా ఉండదా? లేకుండా మనసులో నుంచి వస్తుంది అది. బ్రతుకమ్మ పండుగకి ఇక్కడ నుంచి లక్షలాది మందికి వస్తారండి సంవత్సరానికి. అంతెందుకు మొన్న కడపలో జరిగినటువంటి మహానాడుకి తెలంగాణ నుంచి ఏకంగా 1,00,000 మంది వచ్చినారంటే మీరు అర్థం చేసుకోండి. 1,00,000 మంది తలా 3 ఓట్లు వేపిలేరా? 3 లక్షల ఓట్లు. బేసిక్గా ఒక 4 ఓట్లు వేపికెళ్తే 4 లక్షల ఓట్లు. ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది 119 నియోజకవర్గాల్లో. ఇట్స్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక మాటలో చెప్పాలంటే బాబు గారు ఇక్కడ పోటీ చేయక వీళ్ళ కథలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు బాబు గారు అక్కడ ఏదైతే 2014లో ఇక్కడ పోటీ చేసినప్పుడు తెలంగాణలో ఏకంగా 16 సీట్లు 17 సీట్లు వచ్చాయి టీడీపీకి. మొత్తం క్లీన్ స్వీప్ చేసేసి వాళ్ళని తీసుకొని పోయి బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అతి త్వరలోనే వస్తుంది అనే దానికి ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచాము, నెక్స్ట్ 30 ఏళ్ళ అధికారం మాదే ఉంటుందని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయినారో, ఈడ 119 సీట్లో తక్కువ 90 నుంచి 100 సీట్లు ఎప్పటికీ మేము గెలుస్తూనే ఉంటామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే ధీమాలో ఉన్నారు. వాపుకి బలుపుకి చాలా తేడా ఉంటుంది. పంది బలిస్తే ఈ ఏనుగు కాదు, అర్థమవుతుంది అనుకుంటా. కాబట్టి అది చూసి ఎప్పటికి ఎట్లానే ఉంటుంది. ఎన్ని ఏళ్ళ రాజకీయం ఉండదు అనుభవం కేసీఆర్ గారికి. ఆయన కూడా ఆ ట్రాప్లో పడిపోవడం ఏంది. రేవంత్ రెడ్డి అనే ఆయన వచ్చినాడు. ఇది కేవలం వాళ్ళు కూడా రెండో సంవత్సరం నడుస్తూ ఉండదు. ఇంకొక సంవత్సరం పోతే గిలగిల కొట్టుకుంటారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఒక పక్క కేసీఆర్ గారు మేడిగడ్డ మేడిపండు అయిపోయింది, మనం చూసాం. అది పిల్లర్లు కుంగిపోయినాయి లోపలికి, దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోపక్క కాళేశ్వరంలో ఎంత డొల్లతనం ఉన్నదో, అస్సలు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అమలు చేయడం చూడు. అది ఎవరికి ఇచ్చినారు? ఏకంగా 90% మేఘా కృష్ణారెడ్డి వారికి ఇచ్చారు. ఇంకా అర్థం చేసుకోండి దాంట్లో ఎంత ఉండదో. క్యాబినెట్ యొక్క నిర్ణయం తీసుకోకుండా క్యాబినెట్ నిర్ణయం కన్నా తీసుకుంటే వీళ్ళు కూడా జైలుకి పోవాల్సి వచ్చిండు. ఆ రెండింటిలో ఆయన గిలగిలాడుతున్నాడు. మరోపక్క ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చి కేటీఆర్ గారిని కన్నా చూస్తే వాస్తవంగా అండి తప్పు చేయనోడు ఈ విధంగా మాట్లాడతాడో నేను కొన్ని చెప్తాను. కేసీఆర్ గారు సాక్షాత్ సీఎంగా పనిచేసిన అతను వచ్చి మహాన్యూస్ ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పినాడంటే, ఆయన మహాన్యూస్ CEO వంశీ గారు కాన్ఫిడెంట్గా చెప్పాడు. దీనిపైన కేసీఆర్ గారు మీరు ఏం మాట్లాడతాం వినాలనుకున్నాను సార్, అది ఖండించండి, లేకుండా అంటే తప్పు జరగలేదని ఓపెన్గా చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళ దగ్గర వాస్తవాలు లేకుండానే లేకుంటే రుజువులు లేకుండానే ఆ మాత్రం అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాడు. అది ఒక మాజీ ముఖ్యమంత్రితో, అది మాజీ ముఖ్యమంత్రిపై నమ్మకంతో, అంటే పెద్ద మనిషి కదా ఆయన అబద్ధం చెప్పడు కదా అనే నమ్మకంతో వంశీ గారు ఓపెన్గా అడిగినారు. సరే నిన్న మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు ఏమన్నారు, ఏందబ్బా ఇదేమి ఇంత దాన్ని గులకరాయి దాన్ని ఇంత కొండంత చేసి చూపించినారే అంట.
ఫోన్ ట్యాపింగ్ అనేది గులకరాయి అంతా వాళ్ళు చెప్పడం చూడండి. కేసీఆర్ అనడము ఆయన పైన నమ్మకంతో ఆయన చెప్పినాడు. ఇప్పుడు ఒక్కటే సహజంగా రాజకీయంలోనూ ప్రధానమంత్రి స్థాయిలోనూ సీఎం స్థాయిలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంకా సినీ హీరోయిన్లు, టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు పైన. అది కాకుండా సహజంగా జనరల్ మోడ్లో మనం చూస్తే నువ్వే ఉండవు, నీకు ఇరుగు పొరుగు పెదనాన్న చిన్నాన్నోళ్ళు అత్త మేనత్త వాళ్ళు ఉంటారు. మీ అత్త దగ్గర మీ నాన్న డబ్బులు తీసుకున్నాడు అనుకోండి, మీ నాన్న దగ్గర పరిస్థితులు బాగాలేక మీ నాన్న డబ్బులు ఇవ్వకున్నాడు. మీ మేనత్త వచ్చి నా ఇచ్చింటే నాకు పరిస్థితులు బాగాలేవు నేను వాడుకుని ఉంటా కదా నా అంటుంది. అప్పుడు మీ నాన్నకి ఆమెకు ఉండే రిలేషన్ నీకు తెలియదు, ఎంత దగ్గర రిలేషను ఆ రక్త సంబంధం విలువ నీకు తెలియదు. నువ్వు పోయి ఏమంటావు, వాడికి పోయి మీ నాయన కాడికి పోయి ఏది నువ్వు ఒక చోట ఉన్నావు, మీ నాయన నీకు ఫోన్ చేసినప్పుడు అంతేలే నాయన ఎప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది, పట్టించుకోవద్దులే, నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే అంతేలే రా అంటాడు మీ నాయన. కేవలం ఆ ట్యాపింగ్లో కానీ అదొక్క బిట్టుగా వచ్చితే అంతే సంబంధాలు అయిపోయి. మీ నాన్నకి మీ మేనత్తకి ఉండే సంబంధాలు ఉండేటివి ఉంటాయండి. కేవలం నువ్వనేవాడివి మీ నాన్నని తృప్తిపరచడానికి ఓపికగా ఉన్నాయినా ప్రశాంతంగా ఉన్నాయినా అని చెప్పి మీ నాయన ఆరోగ్యరీత్యా నువ్వు మంచి సలహా చెప్తున్నావు. వర్డింగే డిఫరెన్స్. కేవలం అంటే నీకు మీ మేనత్త ఇంటికి పోతావు, నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటావు, అంతా బాగానే ఉంటుంది. ఇదే కన్నా చిన్న బిట్టుగా మీ మేనత్త వరకన్నా చేరి ఆవిడకన్నా వింటే అయిపోయి జీవితం మీరు మాట్లాడుకోలేరు. అంతే. మన సహజంగా ఆర్డినరీ పీపుల్కే ఈ మాదిరి ఉంటాయండి. వాళ్ళకి ఎట్లుండాలా, రాజకీయంగా ఎన్నో మొబైలైజేషన్స్ ఉంటాయి. ఒక చోట పలానా అభ్యర్థిని పెట్టాలనుకుంటారు, అట్లా కాకుండా డూప్లికేట్గా అదే పేరుతో వేరే అభ్యర్థిని అంటే మీరు ఏడన్నా రాజ్యాంగంలో రాసినారా? ఎక్కడ లేదు. ఆ పలానా అభ్యర్థిని పోటీ చేయాలా, లేకుండా అంటే పలానా అభ్యర్థికి కే ఇన్సలు ఉండాలా, ఎం ఇన్సలు ఉండాలా, ఇవన్నీ రాజకీయ చిత్రతలో భాగం. ఆ విసులుబాటు నీకు మాత్రమే ఎందుకు? ఆ ఫోన్ ట్యాపింగ్లో మొత్తం విని పలానా చోట జెడ్పీటీసీని వాళ్ళు పెడుతున్నారంట, లేకుంటే ఎమ్మెల్యే సీటు వాళ్ళకి ఇస్తున్నారంట, ఇవన్నీ రహస్యాలు విని అంత దురద ఎందుకు నీకు అంటున్నా. అది తప్పు చేసినారు కాబట్టి కేసీఆర్ కూడా ఏమన్నారు, అది జరిగింది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతున్నాయి అంటే నువ్వు తప్పు ఒప్పుకున్నట్టే. కొడుకు తప్పు చేశాడని చెప్పి కేసీఆర్ ఒప్పుకున్నాడు, అది వాస్తవం. మరో రకాన ఆంధ్ర బిర్యానీ పలానా అనింది కవిత. మనం ఇంకా కేసీఆర్ గారి వ్యవహారం చూస్తే ఆయన 2 విషయాలు ఇరుక్కున్నాడు, మేడిగడ్డ దాంతోపాటు కాళేశ్వరం. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరిని చూపించాలా అంటే ఆడ బూచిగా చంద్రబాబు నాయుడు గారిని చూపించాలి. అందరూ అంత ఆశామాషిగా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో పూర్తి స్థాయి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాండేట్గా అటు కాంగ్రెస్కి కానీ మీరు అంటున్నారు కదా బాబు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి, సరే ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ రేపు పరిస్థితులు ఎట్టుంటాయి? గతంలో ఆ మ్యాండేట్ ఎవరికి ఇచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్. వీళ్ళని పక్కన పెడితే అటు ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, టీడీపీ హ్యాడ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇవాళకి. దానికి శాంపుల్ మొన్నే అండి మహానాడుకు 1,00,000 మంది వచ్చినారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు అవాకులు చవాకులు పేలితే చూడ్డానికి ఖాళీగా ఎవరూ లేరు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి మీరు ఇలాగానే మీరు రాజకీయం అయిపోయింది, మేము జగన్మోహన్ రెడ్డి మా రపరప కొడతాం చేస్తామంటే ఈడున్నది మన దేశాన్ని పరిపాలిస్తున్నది నరేంద్ర మోడీ గారు, తెలంగాణని పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఒక్క చోట తప్పుకున్నా కూడా ఒక్క చోట ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. వాళ్ళ చేతుల్లో ఒకసారి పడినారంటే గిలగిలగిలలా కొట్టుకోవాల్సిందే తప్ప మీకు వేరే ఆప్షన్ అంటూ ఉండదు. అది నేను ఫైనల్గా చెప్పగలిగేది. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.